హస్బెండ్ వైసీపీ లీగల్ కన్వీనర్ అంట గుంటూరు జిల్లాకి, మనకైతే తెలియదు. ఆయన నిన్న కూడా చెప్తున్నారు, ఓ ఛానల్లో కూర్చొని నిన్న కూడా చెప్తున్నారు. సో అదే కనుక నిజమైతే కింద డాక్టర్లు వేరు, పై డాక్టర్ వేరు నివేదిక ఇస్తే అక్కడే ముందు ప్రేమ ఫేసి ఎస్టాబ్లిష్ అయిపోతుంది కదా, ఇక్కడ రికార్డులు తారుమారు చేశారని చెప్పి. అలాగే కాల్ రికార్డులు కూడా సిబిఐ దగ్గర ఉంది, కానీ రికార్డులు తీస్తే నిన్న ఆయన ట్రిపులర్ గా చెప్తూ సునీల్ గారి వీడియో తీశారు, టార్చర్ చేస్తున్నారు. అదే నిజమైతే కనుక ఆ కాల్ రికార్డులు సునీల్ గారి మొబైల్లో ఎదుగుతూ ఉంటాయి కదా, కాల్ రికార్డ్స్ అది తీస్తే దాంట్లో తెలిసిపోతుంది ఎవరి మొబైల్ అక్కడ యాక్టివ్ గా ఉంది. గూగుల్ టేక్అవుట్లు ఇవన్నీ ఎట్లాగో మనకు అలా అలవాటు పదాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ టెక్నాలజీ ఉపయోగిస్తే అవన్నీ బయటపడతాయి. ఎవరెవరు ఉన్నారో చెప్పి అర్థమవుతుంది. సో ఈ ఒకటి మాత్రం సత్యం, ఎంపీ గారి మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది, చేసింది ఎవరు, దాన్ని ప్రేరేపించింది ఎవరు, చిత్రీకరించింది ఎవరు అన్న విషయాన్ని తేలవలసిన అవసరం ఉంది. దీన్ని రవికిరణ్ గారు 307 కూడా పెట్టారు కదా, 307 హత్యాయత్నం కేసు. ఒకవేళ శిక్ష పడితే నిందితులు ఎవరంటే ముగ్గురు, ఇద్దరు ఐపీఎస్ అధికారులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. శిక్ష పడితే ఎన్నేళ్ళు పడవచ్చు. నిన్న ఉదయం నుంచి హోరెత్తిపోతుంది. 10 ఏళ్ళ 15 ఏళ్ళ అంటే ఎవరికి వాళ్ళు తమకు తోచిన శిక్షలు వేసేస్తున్నారు. అన్నీ కలిపితే ఒక 200 ఏళ్ళు అవుతుంది. సో ఈ 200 ఏళ్ళని మదింపు చేసి దానికి తగ్గట్టు ఏమన్నా ఒక సరాసరి కట్టి శిక్ష వేస్తారా, లేకపోతే ఏ సెక్షన్ కింద ఎంత శిక్ష పడే అవకాశం ఉంది? శిక్షా కాలం గురించి మీకు ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయా? శిక్షాకాలం ఇప్పుడు మన దేశంలో ఈ రోజు రఘురామరాజు గారి మీద కేసులు ఉన్నాయి, ఆయన మీద కూడా సిబిఐ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఆయనకి శిక్ష పడిందా? పడలేదు కదా. అలాగే ఇప్పుడు ఈ కేసు వేసారు, ఎఫ్ఐఆర్ కేసు వేశారు, దీని మీద వైసీపీ వాళ్ళు క్వాష్ పిటిషన్ వెళ్తారు. ఏ రకంగా సిబిఐ రఘురామరాజు గారు కేసు పెట్టి క్వాష్ పిటిషన్కి వెళ్ళారు కదా, హైకోర్టుకి, తర్వాత సుప్రీం క్వాష్ చేయమని చెప్పి హైకోర్టులో ఉంది. అలాగే వీరు కూడా దీని మీద క్వాష్ పిటిషన్కి వెళ్తారు. దీని మీద సాగుతుంది, ఒక సంవత్సరం పాటు సాగుతూ ఉంటది, విచారణ జరుగుతూ ఉంటది, ఎన్ని సాగుతూ ఉంటాయి, ఎక్కడ శిక్షలు పడిపోవటం అన్నది సరే. అంటే పొలిటికల్ వెంజన్స్, పొలిటికల్ రైవలరీ ఇవన్నీ నేపథ్యంలో జరుగుతున్నది. పొలిటీషియన్స్ వాళ్ళు కోర్టులకు వెళ్తారు, మాట్లాడుకుంటారు. యూనిఫామ్ వేసుకొని ఉద్యోగాలు చేయాల్సిన పోలీస్ ఆఫీసర్సు ఇలా కోర్టుకి ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అయిందనుకోండి, వాళ్ళకు ఉద్యోగం ఉంది, యూనిఫామ్ వేసుకొని చేయాలి, ఇలాంటివి గుర్తుంటాయా? ఇళ్ళకు తీయగా దాని పేరు మర్చిపోయినట్టు పోలీస్ ఆఫీసర్లు కోర్టుల మెట్లు ఎక్కడం దిగటం చేస్తే వాళ్ళకి ఉద్యోగం చేసుకునే టైం అంటే సంవత్సరానికి మీకు 2 నెలల పాటు ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నామని కోర్టు చేసి చెప్పించుకునేంతటి దౌర్భాగ్య పరిస్థితి ఐపీఎస్లకు వచ్చిందా? ఐపీఎస్లే కాదండి, ఐఏఎస్ అధికారులు, వివిధ అధికారులు కూడా సమస్య ఏమవుతుందంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని కొమ్ముకాయటం. వాళ్ళ ప్రమోషన్ కోసం, దేనికోసం, మన ప్రాపకాల కోసం, దేనికోసం కాదు తెలియదు, మనకు తెలియదు. వాళ్ళు చెప్పినట్టు వింటాం. రూల్ బుక్, ఏ అధికారైనా సరే రూల్ బుక్ ప్రకారం పనిచేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. మా అయితే ఏం చేస్తారంటే ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతే కదా. వాళ్ళ జీతం వాళ్ళకి వస్తారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ప్లమ్ పోస్ట్ అంటే ఏంటో వాళ్ళ డెఫినేషన్ ఏంటో వాళ్ళే చెప్పాలి. ప్లమ్ పోస్ట్ అంటే డబ్బులు వచ్చాయా, అధికారం వచ్చాయా, దాని యొక్క యావతో రూల్ బుక్ ని కాదని ఏ అధికారి ప్రవర్తించినా ఎప్పటికైనా సరే శిక్ష పడుతున్నది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. అప్పుడే కాదు, ఇప్పుడున్న అధికారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఏ అధికారి అయినా సరే మీరు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఏం చెప్పినా రూల్ బుక్ ప్రకారం పనిచేస్తే ఇప్పుడు రిటైర్ అయిపోయినా సరే కేసులు పడతాయి, మనం చూస్తున్నాం కదా. సో మీరు తప్పు చేస్తే రిటైర్ అయినా సరే మీ మీద కేసులు పడితే కోర్టులు తిరుగుతారు. అందుకని నిజాయితీగా రూల్ బుక్ ప్రకారం పనిచేసుకోవాలి అని చెప్పి ఇప్పటికన్నా సరే అధికారులు పేర్కొని ఒక పద్ధతిగా ఉంటే మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు, మహా అయితే జిఐకి రిపోర్ట్ చేయమంటారు, జీతం అయితే వస్తారు కదా, మీకు వచ్చిన నష్టం ఏంటి? సో పద్ధతిగా పనిచేసుకుంటే మంచిది. లైన్ దాటి ఏ అధికారి ప్రవర్తించినా సరే ఎప్పటికైనా సరే ఇక్కట్లు శిక్షలు తప్పని చెప్పి గుర్తిస్తే మంచిదని చెప్పి నా యొక్క అభిప్రాయం. రైట్. ఒకసారి జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. జ్వాలాపురం శ్రీకాంత్ గారు, మీ నాయకులందరూ రాజమండ్రి సెంట్రల్ జైలుకి, వైజాగ్ సెంట్రల్ జైలుకి మరి క్యూలు కడుతున్నారట. అంటే మనకి ఎక్కడ తీసుకోవాలి, ఒకవేళ శిక్ష పడితే కనుక ఏ బ్యారక్స్లో, ఏ రూమ్ నెంబరు, దీనికి సంబంధించి తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి పాత పరిచయాల దృష్ట్యా అక్కడ ఏమైనా రికమెండేషన్లు చేసుకుందాం అని చెప్పి వెళ్తున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న రకరకాల మీడియాలో వేసిన శిక్షలన్నీ కలిపితే ఒక 250 ఏళ్ళు 300 ఏళ్ళు ఆయనకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో దానికి తగ్గ ఏర్పాట్లు కూడా లోపల చేసుకోవాలి కదా. మరి మీరేమన్నా ఆ ఏర్పాట్లో భాగంగా రాజమండ్రి కానీ అటు విశాఖపట్నం కానీ వెళ్ళే అవకాశం ఉందా? జ్వాలాపురం శ్రీకాంత్ గారు. మొదటిగా టీవీ ప్రేక్షకులకి, వాసుదేవన్ గారికి, డిబేట్